ఇప్పుడైతే క్లోత్స్ తీసేసాను బయటికి. సో మీకు మమ్మీ వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టామన్నమాట. నందన్ నీ డ్రెస్ చాలా బాగుందిరా, మరి సిగ్గుపడకరా, బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే దిస్ ఈస్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. మాకు తెలుసులేరా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు జేస్ వ్లాగ్స్. నేను మీ వర్షిత. అండ్ ఈరోజు 11th మే అండ్ రేపు 12th మే. సో రేపు మదర్స్ డే. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే టు మీ అండ్ మై మదర్స్ ఆల్సో. ఐ ఎమ్ మై సెల్ఫ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే. సో ఈరోజు ఎందుకు వ్లాగ్ చేస్తున్నానంటే నేను మా మదర్స్కి ఏమేం ప్లాన్ చేశాను, ఏ గిఫ్ట్స్ కొన్నాను, ఏం జరగబోతుంది రేపు అనేది మీతో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ గో. ఏమేమి కొన్నామో చూద్దాం పదండి. ఇప్పుడైతే మేము మా చిల్డ్రన్స్ రూమ్కి వచ్చేసామన్నమాట. ఇది మమ్మీ వ్లాగ్ ఆల్రెడీ చేసింది, అది ఛానల్లో ఉంది, మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో ఇది మా వార్డ్రోబ్స్ అనమాట. సో మమ్మీ వాళ్ళ గిఫ్ట్స్ ఏం చేసామంటే జూడియోకి వెళ్ళి కొనేసి ఇక్కడ తెచ్చి నా వార్డ్రోబ్లో ఆ పైన పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఆ పైన పెట్టినవి నేను ఇప్పుడు ఎక్కి తీసి మీకు చూపించేసి మళ్ళీ పెట్టేస్తాను. ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే మమ్మీ వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టామన్నమాట. ఇప్పుడైతే క్లోత్స్ బయటకు తీసేసాను. ఇప్పుడు నేను మా అమ్మలకి కొన్న క్లోత్స్ మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఫర్ మై మామ్. నా అమ్మకి ఇది. సో దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్. అమ్మకి ఇలాంటివి చాలా ఇష్టం. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ ట్రెండింగ్ కాస్ట్యూమ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా వైటే. సో దిస్ ఇస్ ప్లెయిన్ వైట్ డ్రెస్ అనమాట. చూడండి చాలా మినిమల్ డిజైన్తో చాలా క్యూట్గా ఉంది. నాకు చాలా నచ్చింది డ్రెస్. అండ్ దెన్ ఇప్పుడు మా మమ్మీకి అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మా పిన్ని వాళ్ళకి వెళ్దాము. దిస్ ఈజ్ అ బ్లూ కలర్ కుర్తీ ఫర్ మై భార్గవి పిన్ని, మై సెకండ్ చిన్నమ్మ. సో దిస్ ఈజ్ అ వెరీ మినిమల్ డిజైన్తో, ఒక చిన్న డిజైన్తో నాకు ఈ డిజైన్ ప్రింట్ చాలా నచ్చింది. సో దిస్ ఆల్సో ఐ గాట్ ఇన్ జూడియో ఓన్లీ. సో ఇది మా భార్గవి పిన్నికి అనమాట. సో నెక్స్ట్ ఇది శృతి పిన్నికి. సో దిస్ ఈజ్ ఫర్ మై ఫస్ట్ చిన్నమ్మ అండ్ దిస్ ఈజ్ అ ఫ్లోరల్ డ్రెస్, ఫ్లోరల్ కుర్తీ. సో దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ వన్స్. సో నేను ఏం చేశానంటే చాలా గ్రాండ్గా వద్దు, సింపుల్గా తీసుకుందాము అని చెప్పి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవే కాకుండా ఇవి గిఫ్ట్స్ అనమాట. ఇవే కాకుండా కొన్ని నార్మల్ చిన్న యాక్టివిటీస్ ప్లాన్ చేద్దామని చెప్పి అవి కూడా రెడీ చేశాను. అవి నీకు చూపిస్తాను. నెక్స్ట్ పద్ధతి వెళ్దాం. ఈరోజు అయితే మదర్స్ డే కదా, మా పిల్లలు అయితే చాలా ప్లాన్ చేశారనమాట. ఇది సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారు. ఇంకా మేము కూడా వాళ్ళకి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాము, అవి మార్చుకోండి, వాటితోనే వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకైతే కొన్ని షాప్ చేసి తీసుకొచ్చి ఇచ్చామన్నమాట. సో అవి మార్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వ్లాగ్లో చూద్దాము. కానీ సర్ప్రైజింగ్గా ఏదో కొత్తగా స్టార్ట్ చేశారు. మా పెద్ద పాప అయితే చాలా క్రియేటివిటీ ఆలోచిస్తుంది అనమాట. చూద్దాం ఈరోజు వ్లాగ్లో ఏం జరుగుతుందో. సో గైజ్ మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యాం. మేము పిన్ని వాళ్ళకి గిఫ్ట్స్ ప్లాన్ చేసాం, అవి అంతా అయింది, కానీ మాకు పిన్ని సర్ప్రైజ్ చేసింది. సో థ్యాంక్ఫుల్ టు హర్. సో ఇది మా గిఫ్ట్స్ అనమాట. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం చిన్న గేమ్ ఆడబోతున్నాం, రిడిల్స్. సో ముగ్గురు మామ్స్ ఆన్సర్ చేయాలి. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? మిడిల్ ఆఫ్ ద March and April that can be seen at the beginning or end of either month. What is seen in the middle of March and April that can be seen in beginning or end of either month? March and April. Tick tick 1. Map. Tick tick 2. Call. Tick 3. It is a word. It's a letter. Tick tick 4. P. Q. Tick tick P.
Q వచ్చి టిక్ టిక్ 6 లెటర్ టిక్ టిక్ 7 క్యూ అని చెప్పాగా. టిక్ టిక్ 8 మార్చ్ లో P ఉండదు. టిక్ టిక్ 9 టిక్ టిక్ 10 కాదు. ఏప్రిల్ లో H ఉండదు. ఓకే Any guesses? ఉన్నవాడు చెప్పాలా? అంటే what is seen in middle of March and April. R. Congratulations. Time అయిపోయింది కదా చెప్పేసి no points. With a T and ends with a T and is full of T. What is it? It's truth? No. Teeth? No. Tick tick 1 count చేయండి. Tick tick 2. 10th. No. Tick tick 3. Trust. No. Tick tick 4. Trust? Tick 5. Starts with T. Ends with T and is full of T. Tea. 6. Cup of tea. No. Tick tick 7. 10th. Teeth. Trust. Tick tick 8. Tick tick 9. Tick tick 10. Any guesses? Yes. Tata. Coffee. The answer is teapot. Teapot. హలో ఆల్, ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. ఇదైతే మదర్స్ డే బ్లాగ్ అనమాట. నేనైతే చాలా చాలా హ్యాపీ అండి. నాకిద్దరు ఇలాంటి పిల్లల్ని ఇచ్చినందుకు గాను దేవుడికి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇంకా మా పిల్లలు మమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారంటే మేము తిట్టినా కొట్టినా సరే మా కోసమే కదా చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవడం. నెక్స్ట్ కొన్నిసార్లు మనమే తిట్టేస్తాం కుట్టేస్తాం కానీ తర్వాత మనమే కదా ఫీల్ అవుతాము. సో ఇలాంటి మూమెంట్స్ అన్ని ప్రతి ఒక్క పేరెంట్ లైఫ్లో ఉంటుందన్నమాట. మెయిన్ మదర్ లైఫ్లో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మన పిల్లలు మనం ఎంత చెప్తాము వినరు అని అరుస్తూ ఉంటాం కదా. కానీ ఇలాంటి డేస్లో వాళ్ళు చేసే ఇలాంటి పనులు అనేవి మనకు చాలా హ్యాపీ ఇస్తాయి. మనం అవన్నీ కూడా మర్చిపోతాం అనమాట. అలా చేస్తుంటారు వీళ్ళైతే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Why is a computer so smart? So smart. Yeah. Why? Because it's a smart computer. Oh really? Yes. Sorry, it's not the answer. First ఏం చెప్పినావు? Motherboard. అదే దాంతో లింక్ చేయండి. Why is the computer so smart? Motherboard లింక్ కరో. We listen to you. మదర్ అంటే ఇప్పుడు కంప్యూటర్ అనేది మదర్ బోర్డ్ మేము మాటలు వింటుంది అనమాట. Yes, correct answer. Mummy, one mark. Which house can fly? హౌస్ ఫ్లై. First mummy చెప్పింది 2 points. జీరో. Nice question. I like it. బాగా సెర్చ్ చేశారు. సరే ఒక టాపిక్ ఇస్తాం. దానికి మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. కామన్ టాపిక్స్ ఇస్తాం. మీరు మినిమం 2 minutes మాట్లాడండి. Children should not watch television. దానిపైన మా పిన్ని మాట్లాడబోతుంది. ఫోన్ వెళ్ళిపోయిందా? Yes. ఫస్ట్ థింగ్, చిల్డ్రన్ షుడెంట్ యూజ్ ఫోన్. ఎందుకు అంటారంటే ఇప్పుడు కిడ్స్ ఎంత ఫాస్ట్ ఉన్నా సరే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్లో ఉంది. ఎలా అంటే పూర్వకాలంలో ఫోన్స్ కానీ ఏం ఉండేది కాదు. కిడ్స్ తాలూకా మోటార్ స్కిల్స్ అంటే ఏమైనా టెక్స్చర్ని ఏదైనా చూస్ చేసుకోవడం కానీ వాటిని ఫీల్ అవ్వడం కానీ అన్నీ వాళ్ళకి ఫిజికల్గా అన్నీ దొరికేవి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏది తెలుసుకోవాలన్నా దేని గురించి నాలెడ్జ్ తీసుకోవాలన్నా సరే వాళ్ళు ఫోన్ చూసి తెలుసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే వన్ కైండ్ ఆఫ్ ఆటిజం క్రియేట్ అవుతుంది పిల్లల్లో. ఆటిజం అంటే ఏంటంటే పిల్లలు ఎలా అంటే ఇప్పుడు మనము పాతకాలంలో ఎలా ఫోన్ కానీ టీవీ కానీ ఏముండేది కాదు. ఫ్యామిలీలో పిల్లలు మదర్తో కానీ వాళ్ళ సిబ్లింగ్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ నాన్నమ్మ తాతయ్య వీళ్ళతో ఉండేవాళ్ళు. 24 గంటలు మట్టితో ఆడుకోవడము, లేకపోతే ఏమన్నా చింపడం, లేకపోతే ఏమన్నా ప్లక్ చేయడం, లేకపోతే నాన్నమ్మ తాతయ్య వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళ స్టోరీస్ వినడం, ఇలా ఉండేది వాళ్ళ నాలెడ్జ్ అంతా. వాళ్ళకి మాటలు తొందరగా వచ్చేవి, బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా వచ్చేవి, వాళ్ళకి మంచి చెడులు తెలిసేవి. వాళ్ళు అందరితోనే ఎమోషన్గా కనెక్ట్ అయ్యి ఎనీ టైం కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. నానమ్మ అంటే ఒక ఎమోషన్, తాతయ్య అంటే ఒక ఎమోషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పర్సన్తో వాళ్ళు మెంటలీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే పిల్లలకి చేతికి ఒక ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎనీ టైం ఫోన్ చూసుకుని ఉండిపోతున్నారు. ఫోన్ చూసుకొని ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరితోని కమ్యూనికేట్ కారు కాబట్టి వాళ్ళు ఎవరితో మాట్లాడరు. గ్రాడ్యువల్లీ వాళ్ళకి మాట్లాడడం కూడా రాదు. ఇస్ ఇట్ ఆర్ నాట్? ఇంకోటి, ఇప్పుడు పేరెంట్స్ కూడా మిస్టేకే. మనం బిజీగా ఉంటున్నాం కాబట్టి, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి, మనకి ఎక్స్ట్రా పనులు చాలా వస్తున్నాయి కాబట్టి
మనకి టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి మనం పిల్లలకి ఈజీగా హ్యాండిల్ చేయాలనుకుని పిల్లల్ని ఈజీగా హ్యాండిల్ చేయాలనుకొని చెప్పి మనం ఒక ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి వాళ్ళే చూసుకొని వాళ్ళకి వాళ్ళే అన్నీ తెలుసుకుంటున్నారు. ఎలా తెలుసుకుంటున్నారు? వాళ్ళు తెలుసుకుంటారు. ఫ్యామిలీలో మమ్మీ ఫేవరెట్ పర్సన్ గురించి మాట్లాడాలి. ఓకే, ఈ ఫ్యామిలీలో వచ్చేటప్పటికి నా ఫేవరెట్ పర్సన్ ఎవరు అంటే మా అత్తయ్య. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను చాలా స్ట్రగుల్స్, ఇంట్లో గొడవలు అవి ఇవి ఫేస్ చేసినా సరే ఒక మూమెంట్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు కూడా అర్థమైంది. ఓకే, మా అత్త ఎందుకు అయ్యాను, ఓకే నేను వర్క్ చేయకపోతే ఇది తిట్టదు, అది నిజమే కదా, అది కరెక్టే కదా, ఆవిడ చెప్పింది నా కోసమే కదా, నా ఫ్యామిలీ కోసమే కదా, ఓకే పిల్లలు తినిపించలేదా, ఎందుకు తినిపించలేదు, ఆవిడ చెప్పేవాళ్ళు అనమాట తినిపించేసా ఫస్ట్ అని చెప్పేసి. సో వాళ్ళు చూసుకోవడం కూడా నా బాధ్యత, అది నా బాధ్యతే కదా. సో ఇదంతా కూడా మా అక్క చెప్పడం నాకు అది ఎప్పుడు అర్థమైందంటే పెళ్ళయి ఒక 4 years తర్వాత నాకు చాలా బాగా అలవాటు అయింది. అలవాటు అప్పుడు అప్పటి నుంచి ఇంకా ఆవిడ అంటే ఒక గౌరవం చాలా ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఎంత ఖర్చు పెట్టినా లేకపోతే మనం ఇంట్లో ఒక ఫ్యామిలీ అన్నప్పుడు చాలా గొడవలు చాలా అనేవి అవుతాయి, కానీ అవన్నీ కూడా ఆవిడ చూడనట్టు జస్ట్ ఓకే ఇలా ఉండండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పడం. నెక్స్ట్ అవన్నీ కూడా నాకు చాలా మోటివేట్ చేస్తాయి. దానివల్ల ఆవిడ వల్ల కూడా నేను చాలా మారిపోయాను. ఇప్పుడు మనము పెళ్ళెత్తున్నప్పుడు మనం ఉండేది వేరు, కానీ మన పెద్దవాళ్ళని చూసి మన హస్బెండ్కి చూసైనా మన పెద్దవాళ్ళకి చూసైనా మనం మారేది వేరు, అంతేనా? నెక్స్ట్ ఫ్యామిలీ అన్నప్పుడు ఇలా ఉండాలి అనేది నేను మా అత్తయ్యకి చూసి నేర్చుకున్నాను. ఎక్కువ శాతం మా అమ్మ మా నాన్న దగ్గర అస్సలేం నేర్చుకోలేదు. అసలు నాకు పెళ్ళైనప్పటికీ నాకు అసలు ఏం తెలియదు. తర్వాత నేను మా అత్తయ్యకి చూసి చాలా బాగా నేర్చుకున్నది అందుకోసం అనమాట. అందుకని మా అత్తయ్య నాకు చాలా చాలా ఇష్టం. I'm happy I'm going for a trip. No. I'm packing. కాదు. Thinking. I'm going to a beautiful location. Beautiful location. కాదు. Location name. I love this place. Tinka. కాదు. I'm searching for one I'm going for shopping. కాదు. Shopping. Yes. Shopping. Shopping. I enjoy doing shopping. హ్యాపీ బర్త్డేనా? Mother's Day. ఓకే ఇచ్చా నందన్. Happy Mother's Day to me. Thank you. Thank you for the day. నందన్ కిస్ ఇచ్చిరా? Mudiba. Whoa. This is for you. I'll get